బీటీ ప్రాజెక్ట్ కీర్తి శేష సంజయ్ రెడ్డి గారు ఎప్పుడు కలలు కనేవాడు. ఎప్పుడు రా దీంట్లో నీళ్ళు చూసేది, నేను ఎప్పుడు రా నీళ్ళు చూస్తాను అంటాడు. పైకి పోయినాడు. నెక్స్ట్ ఇయర్ ఆ పైనుంచి సంజయ్ రెడ్డి గారు బీటీ ప్రాజెక్టులో నీళ్లు చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా. నాకు అర్థం కాదండి, మా ఊరికి నీళ్ళు ఇచ్చారు మొన్న. మీరు కూడా ఏం ఊరకే లేదండి, ఘర్షణ పడి గొడవ పడి ఏదేదో చేస్తే నీళ్ళు ఇచ్చారు, థ్యాంక్స్. అంతకుముందు సార్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండేవాడు. 2 సంవత్సరాలు పోడారా మా ప్రాజెక్టు నీలవయ్యా బాబు అని అంటాడు తప్ప జీవో ఇచ్చాడు పాపన వల్ల. మీరు ఫస్ట్ టైం జీవో ఇచ్చారు. పోయిన సంవత్సరం మా పంటలు ఎండిపోకుండా మా తోటలు అయిపోయింది. నీళ్ళు ఇచ్చారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, మీ అంతకు మీరు గుండె మీద చేసుకొని చెప్పాలా. ఒక్క మారు నీళ్ళు ఇస్తే మీ కుటుంబం తరతరాలుగా ఆ భూమిని సాగు చేసేవాడల్లా అన్నమో రామచంద్ర అనకుండా పిల్ల పాపలతో బాగుండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమాలన్నింటిలో పైకి నీళ్ల కార్యక్రమం, ఇరిగేషన్, మీ 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 మేధస్సుకు, మీ ముందు చూపుకు జోహార్లు తెలుపుతూ ఆ ముందు కార్యక్రమాలు జరగాలంటే మనం ఒక కార్యక్రమం చేయాలి. మా వాడికి ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు. మా వాడి జగన్కు వాడికి బుద్ధి లేదు, పాడు లేదు, ఏది లేదు. దగ్గర కాళ్ళ చూపే తప్ప ఒక్క అడుగు ఇట్లా ముందుకేసి చూస్తుంటే వాడు ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. లేదు వాడికి ఆ యోగం లేదు. ఇప్పటికి మర్చిపోలే. మొన్ననే మా వాడు హిందూపూర్లో మా ఫ్రెండ్ ఏం పేరు నవీన్ ఇచ్చారు. వాడు గొడవ ఏడుస్తున్నాడు. 10 కోట్ల రూపాయలు అడిగాడు నన్ను టికెట్ కోసం. మళ్ళా ఇప్పుడు మారుస్తున్నాడని. టికెట్కే 10 కోట్లు అడిగితే తరతరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నంత అందరూ కూడా సౌభాగ్యవతులు కావాలంటే మన వాడికి ఎంత కట్టం ఇవ్వాలో, ఎన్ని డబ్బులు ఇవ్వాలో ఒక్కతో మీరు ఆలోచన చేయండి. నేను మరే చేసేది ఒకటే, ఏ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఏ రాష్ట్రంలో అందరూ బాగుండాలన్నా, సౌభాగ్యవంతంగా ఉండాలన్నా, తరతరాలుగా దారిద్ర్యాన్ని మర్చిపోవాలన్నా తప్పదు. మీకు ఇష్టమైన కష్టమైన నష్టమైన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి క్యాండిడేట్లకు ఓట్లేసి ఆయన వాటిని గెలిపించి తద్వారా ఆయన ముఖ్యమంత్రిని చేస్తే నిశ్చింతగా నిద్రపోవచ్చు ఆయన. లేకపోతే రోయ్ పోతారు బెంగళూరుకో లండన్ ఎక్కడో ఊరికి పోయి కూలీ రాళ్ళు చేసుకొని సావాల్సి వస్తుంది. ఆ చలికి వస్తారు. కాబట్టి జాగ్రత్త. మీ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి వారిని మరొక వారు